పాపాను నెలలో ఉన్నాం. మనం ఆగుతే రోజులు ఆగితే తల్లులారా తెల్లారితేనే ఉన్నది, పొద్దుకుతూనే ఉన్నది. ఆ తల్లి చూడు అమరావతి దేవి తొలుసూరు కాంత తొల గర్భవతాయన. అమ్మ మదన సుందరి సువర్ణమయ్యారి నిన్న మొన్న డోలే నిలేకపోతే వయ్యారి. సందులు కోరి 5 గడియల్ల కడుపులున్న పిండ వాయిసు అయ్యవట్టేనా. కొండలో నొప్పుల తిప్పల వల్ల తేలిపోతున్నాయి. పెద్ద గొడ్డు వలన మా బిడ్డ ధరణి మీద పడ్డది. ఎడమన 7 దాసులు, కుడిన 7 దాసి వాళ్ళు. అందులోకెళ్ళి ఒక్క దాసి బిడ్డ వెళ్ళిపోయి తెలిసిన మంత్రసాన్ని రోలుకచ్చనా. మంత్రిచ్చి మంత్ర తిరగవు కన్న తల్లి నోటి కాడ ఎప్పుడు పెట్టాను. కొండలోల నొప్పులు వచ్చి తెప్పలోల తేలిపోతున్నాయి. పెద్ద గొడ్డు వలన మా బిడ్డ ధరణి మీద పడ్డది. ఓళ్ళ కూర సాక్క దులిపినట్టు చెరువు నిండి అలా వెళ్ళినట్టురా. అమ్మ
సరివేళ్ళు అయితే సంటిపిల్ల కాదు పాలు అయిపోతే సందోడలు పడతాయి బిడ్డలు తీసుకొచ్చి ఒళ్ళు చేస్తుంది అదేం లేక లేక ఒక బిడ్డ ఉంటుంది అదే పాలేవమ్మా అమ్మా 14 మంది దాసోళ్ళు 7 దాసోళ్ళు ఏమో తల్లి మురికి వాపిండ్రు 7 దాసోళ్ళు ఏమో పుట్టిన బిడ్డ మురికి వాపిండ్రు ఆ తల్లి అమరావతికి చూడు ఆ తల్లి అమరావతికి చూడు మైల వస్త్రం ఇడిసి మార వస్త్రం కట్టెరా అమ్మా నువ్వు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళ పాపం ఎత్తే ఇన్ని రోజులకు నీ గర్భాన ఒక్క బిడ్డ పుట్టిందమ్మా అని తీసుకొచ్చి ఆ పుట్టిన బిడ్డన తల్లి అమరావతి కొంగులోన వేసిల్లు బిడ్డను చూడబోతే ఎంత ముద్దుగున్నది గజగావిని మద రూపిని కన్న తల్లి ఓరవరి కావిని వయ్యారము సుడివన్నలేని సుందరంగి ఏడు దీటీల మదనేసినట్టు రింగుల ఎంటికలు చంద్రవు పెదవులతోడి చెప్పునానవుతుంది భగవంత ఇక నాకు రంది లేదు రవుసు లేదు దబ్బన కరమదక్కువయి నేను కాలవు వేస్తున్నాడు నా బిడ్డ ఏడుతూ ఎల్లలోకం ఏడుతారు మొగోని దుఃఖం మోకాళ్ళ వంటి ఆడదాని దుఃఖం కుతికెల వంటి కాళ్ళ సందుల తల పెట్టుకోని మొగోడు ఏడ్చి అలికేసిన ఆకిలి దాటబోదు ఒక్క బిడ్డ ఉంచి ఆ బిడ్డ ఎడ్డిదైన గాని అవ్వయ్య మీద పడి ఓని వర్రదాకి ఎల్ల లోకం ఏడుతారు చెక్కిళ్ళు నొక్కింది సేరు ముద్దులాడింది లలాట బంధం అంటే ఆ తల్లి నొసలందు ముద్దు పెట్టింది చూడబోతే పున్నపి నాటి వెన్నెల పూసిన తంగడి సూర్యుడా నువ్వు కూడవకు నేను పడతానన్నట్టు పుట్టిన మతిలావు రాజ్య దర్బారు మీద రాజే రణధీర అమర సింహ మహారాజురా ఆ కచ్చీరు కాడికి ఏర్పాటైనాడు కచ్చీరు బంధు పెట్టిన కలిగి 7 మీడల కచ్చుండు బిడ్డను చూసుకున్నారు సంబరపడ్డారు సంతోషపడ్డారు ఆ బిడ్డ పుట్టిందంటే వాళ్లకు తినకున్న తిన్నంత నిండు గుర్రం ఎక్కినంత సంబరమైంది సిరిలకి ఇంచేసింది నవ్వులే
అగో తెల్లవారు తండ్రి పొద్దు ఊగుతంది బిడ్డ 3 రోజుల బిడ్డరా 3 రోజుల బిడ్డరా 3 రోజుల నాడురా మురుకు నీళ్ళు 3 2 5 రోజుల బిడ్డ 5 రోజుల నాడు అంటూ నీళ్ళు పోసు 5 6 11 రోజుల నాడు యుగాలు మారినా జగాలు తరాలు మారినా సంప్రదాయం మారలేదు 11 రోజుల నాడు పులివాయుడు బొమ్మలు వెత్తి తల్లి మైల పిల్ల మైల తీసారా వెనకటి కాలాన 21 అంటే ఈనాటి కాలాన 21 అన్నారమ్మ ఒక్కగాను ఒక్క బిడ్డ రాజ్యము గండాన దేశము గండాన పుట్టిన అవ్వయ్య రాజుల గండాన ఆవుల గోవుల గండాన పుట్టిన వేదం తెలిసిన పాండితులంటే బ్రాహ్మణుల వినిపియ్యవయ్య కడిబట్ట కులం సాధన గోత్రం పురుడంటే పోతరు పుణ్యం అంటే మంచి అంటే చెడు అంటే పోతరు బ్రాహ్మణులు అంటే దేవతల తోడు సమానమయ్య రాజుగమన సింగు రాజు అమర సింగు రాజు మతరావు ఏడ్చిన్నాడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు రాజుల ఇళ్ళల్లో పండుగ అంటే రాజ్యం ఆశపడుతుంది బుక్కెడు పువ్వ దొరుకుతుంది ఓని పెద్దోళ్ళ ఇళ్ళల్లో పండుగ అంటే పేదోడు ఆశపడతాడు 10 రూపాయలు దొరుకుతాయి ఓని ఒక్కరు కాదు ఇద్దరు కాదు వచ్చిళ్ళు 100 బ్రాహ్మణులు ఆ తల్లి అమరావతి బ్రాహ్మణుల కళ్ళ చూసారు కుర్చీలు చేసింది వర్గం ఎత్తని చేసింది ఆ తల్లి అమరావతికి అమ్మా అయ్యా ఈ లైన్ మొత్తం బామ్మారులేనా ఇక్కడ దాకా అంటే ఇక్కడ దాకా బామ్మారులే మేము అంత అన్నదామలం అవుతాం గాడు ఒక్కడే నీ బామ్మారు అవుతాడు గాడు ఒక్కడే అగో విజయుడు ఒక్కడే బామ్మారు ఓ నీ కొడుకులేదు అందరికా ఒక్కడికే ఒక్కదానికే అయ్యా ఈ లైన్ మొత్తం బ్రాహ్మణ సేరా అయ్యా మీది ఏ ఊరు నాయన కుస్కూరు బ్రాహ్మణులు అయ్యా మీరు కుస్కూరు బ్రాహ్మణులు అయితే ఎదగచ్చి తిరుగుతాను ఏగై తిరుగుతాను ఎదగచ్చి కాదు ఏగై తిరుగుతాను ఊళ్ళ మీద ఏగై తిరుగుతాను కులం ఎచ్చాకుల గోత్రం మా బ్రాహ్మణులు అంటే పండుగ అంటే పోతాం పప్పు అంటే పోతాం తద్దినం అంటే పోతాం దినాలు అంటే పోతాం దేనికంటే దానికే పోతాం అయ్యా అంత పెద్ద మనిషి అయిందా అర్థం కానీ అయ్యా మీరు ఎంత బ్రాహ్మణసే తండ్రి ఈ గూడానికి పెద్ద నువ్వే ఉన్నట్టుంది కదా ఓ ఈ గూడానికి గుండెకాయ అసంటోడు నువ్వు కూడా బ్రాహ్మణే కదా నీకు అంత రవీరు మొఖం తావేరు కూర్చున్నట్టుంది అది కూడా అందమే నీ పేరు పేరు నా పేరు హంజయ్య గారమ్మా నా జన్మనామం అయ్యా తమరు ఓ నా పేరేంటావు ఆకు మొక్కల తులసి మొక్కల శివ శంకర వర ప్రసాద్ సాధు అంటారు అయ్యా తమరు నేను బ్రాహ్మణులే కదా నీ బాంచం వీడు గొడ్ల కోసి తోలుకోడు ఉన్నట్టున్నా డోలు కొట్టేటోడు అది చెడు పేరు కాదు కదా అది ఓ పేరే అదో పేరే అయ్యా నా పేరా నువ్వు కూడా ఆయన అడిగిరా రామయ్యనే నీ బాంచం వీడు పిల్లలు కూడా స్టోడ్ ఉన్నట్టు నీ పేరు ఏం పేరు తండ్రి ఆయన కీస్ అంటావు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉన్నారు పోరగాళ్ళు అంటే ఒక్కరి ఉంచావా అంటే ఎవరి వాళ్ళకే అంటారు నీ బాంచం ఎక్కడి నుంచి వచ్చారు తండ్రి అయ్యా వానికి ఏమైనా సొమ్మరోగం ఉన్నదా గిచ్చ గిచ్చ కొట్టుకుంటాను ఓ సొమ్మ బిల్లు అయిపోయి రోగం
నీ బాంచన మల్లోడి ఏం చెప్పారు గిన్నెత్తాం అంటే ఎత్తాం ఒకటి ఇదా నీ బాంచన ఈ కరింబాదకాన్నే ఉంటాడు వాడు కొరుక్కుంటే అయ్యా అయ్యా లంచకొడుకు సచిన కప్ప తెరిచినట్టు మోరెత్తారు కానీ కళ్ళ పడే తమరు కూడా నేను కూడా బ్రాహ్మణ్సే నువ్వు కూడా బ్రాహ్మణయ్యనే నీ బాధ ఎందుకు 10 మంది బ్రాహ్మణులు గీసంటోడు ఒక్కడు ఉంటుంది నీ పేరేం పేరు తండ్రి నా పేరు సీతారామయ్య శాస్త్రి ఎట్లా సీతారామయ్య శాస్త్రి నిజంగా నేను అక్కల ముక్కలో అదృష్టమే చక్కగా ఉంటుంది మనిషి పిచ్చి పిచ్చి ఉన్నామని పేరెంత మంచిగా ఉన్నది నీ పేరు సీతారామయ్య శాస్త్రి సీత ఎక్కన్నది నాయన పరమశాల వండబెట్టి వచ్చిన ఎక్కడ పరమశాల లంకలకెళ్ళి తీసుకొచ్చినావా తీసుకొచ్చిన తాళం వేసి జేబులో పెట్టుకొని తాళం వేసి తాళం చేసి జేబులో పెట్టుకొని వచ్చిన ఆ తాళం బుర్రకి ఏ తాళం పెట్టిన వస్తుందట కదా గురుబండకి పడుతున్నారు ఇప్పుడు అదో అయితే ఇప్పుడు పడతలేదు పడుతుంది లాకులు పడుతున్నారు వీని పిల్లం వీడు రాముడు వీని పిల్లమో సీత వీడు గుడ్డోడు వీని పిల్లమో కుంచితుర్రా దానికి నడవరా వీని కళ్ళవపడి నేను అక్కడి మా ఊరు కాంచి వీడు రాలే కానీ ఇంకా వీని ఇంటికి వెళ్ళి నేను బండి వరంగల్లో లేముచ్చడు రాగురి ఇప్పుడే కలిసిరా మీరు అందరు రోజు కలుస్తలేరా నాయనా బ్రాహ్మణోత్తములా ఎందుకో పిలవలేదు లేక లేక తెలిపించింది లోక సుకుమారి తల్లి కొక్క బిడ్డ ఢిల్లీ కొక్క రాని రాదుల బిడ్డ రథం మీది బొమ్మ అయ్యా మాకు ఈడంత పోయినాక సంతానం కలిగింది రాజ్యం గండాన పుట్టిన దేశం గండాన అవ్వయ్య రాజుల గండాన ఈ బిడ్డ జన్మించనా పేరు రాజు అమరసింహ మహారాజు అమరావతి దేవి అన్నది 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టిగా వాళ్ళ కోరిన కొడుకులు లేరు పౌండ్రి బుద్ధులు లేరు మాకు ఒక్క బిడ్డ పుట్టింది వాడ గండాన పుట్టినా వంద గండాన పుట్టినా అభయరాజుల గండాన పుట్టినా మానవాళ్ళ గండాన పుట్టినా ఆడపిల్లంగా అమాజు రోజు పుట్టాల కొన్న వాళ్ళ వంశగలుగు మగపిల్లగాడు పున్నసొందు పుడితే కన్న వాళ్ళ వంశగలుగు అయ్యా బ్రాహ్మణులారా మిమ్మల్ని ఎందుకో పిలువలేదు నా బిడ్డ కడిగండం గాచారం చూసి పేర్లు పెట్టుకున్నప్పుడు చక్కని బ్రాహ్మణయ్య పంచాంగాల కట్ట పాలన ఎద్దుల గడి బిడ్డ పేరు పెడుతున్నానయ్యా బిడ్డ పేరు పెట్టేదానుగా పేరు పెట్టరా అమరావతి దేవి నీ బిడ్డ పేరు ఆత్మరాణి అన్నరమ్మా అందుకే అన్నది తల్లుడాల మన ఇంటికాడ పండుగ అయినాడు 10 మందికి పెట్టింది పేరు మనం తిన్నది మన్నన్నారు దానముల దానం ఏ దానము గొప్పది అన్నమే పరా బ్రహ్మ స్వరూపం అన్నరమ్మ అలా పెట్టినల్లు మరిచిపోతారు పెట్టినల్లు మరిచిపోతారు తిన్నల్లా కాని కష్టది పొద్దాక సూర్యుడు ఉంటాడు పొద్దుక వెంటనుంటది చిన్నది కడుపులు ఉండవి మాట అంటే మనసులుంటది కడుపులు ఉండవి మాట అంటే మనసులుంటది ఆవు దానం గోదానం సువర్ణ దానం అంటే బంగారం దానం చేస్తుంది బ్రాహ్మణుల దాగదు వలింది ఆ బ్రాహ్మణుల దాగదు వలింది తల్లి అమరావతి 21 రోజు నాడు తొట్టె కట్టి ఎడుచుకుంటే ఎప్పుడు కట్టుకున్నా ఏమో దోషం లేదు అన్న అగో
అగో ఆనాడు చూడు ఎడమ 7 దాసులు కొడిన 7 దాసి వాళ్ళు అమ్మా దాసి నువ్వు పొద్దున్నకనే టిప్పరిస్తుడా తెలంగాణ కూడా వీకపోతావా నువ్వు అవి తెల్లదాకా తెల్లగా ఉంటాయి కాబట్టి కనబడతాయి గుడ్డిదానికి. అమ్మా నా బిడ్డకు తొట్టె కట్టుర్రి బిడ్డ తొట్టె కాదు తొట్టె తొట్టె కాదు తొట్టె నీ పుణ్యం రొట్టె అంటలు సరే తొట్టె కట్టినావు తొట్టె చుట్టూ పూలు పెట్టినావా బిడ్డ పిచ్చి పూలు కట్టినావా పిచ్చి పూలు మీరే పిచ్చిలే అంజలే మంచిగా కడతారా కానీ దాసి జాజి పూలు అంటున్నా నీ మొక్క ఉన్నట్టు ఉండొచ్చు జాజి పూలు ఎక్కడ నా అంత అందంగా ఎవరన్నా నా అంత అందంగా ఎవరన్నా ఉన్నారా ఈ ఊళ్ళో వరంగల్ కరీంబాద కాడా నీ అంత అందంగా ఉన్నారా నా అంత అందంగా ఎవరన్నా ఈ ఊళ్ళో చచ్చిపోయిన సౌందర్యం తీరా నన్ను పెట్టరాదు అబ్బో ఎందులో నా సౌతులు చచ్చిపోయిన సౌందర్యం తీరాదు నన్ను పెట్టరాదు దాని చెప్పులు చూడ కూడా పని చేయవు అంటే అంత అందంగా ఉన్నాను ఈ బొందలు పెట్టి తీసిన ముఖమా కానీ అమ్మా నువ్వు పాటలు చాలా అందంగా పాడతావట కదా పాడతా ఎస్ఐ ప్రైవేట్ సాంగ్స్ ఒక్కటి మంచిది నేను పాట పాడితే ఇంటికాడ వాళ్ళు లేచిరా ఈడ కూర్చున్న వాళ్ళు లేచిపోకుండా వాడు ఒక్కటి చెప్పండి బాబా ఈ పాటకి ఇంక ఇంటికాడ వన్నోళ్ళు లేచేస్తారట ఇంకా మూసుకుని ఇంటికాడ అన్నోళ్ళు లేచారు అమ్మా అందుకే అన్నారు తల్లులారా ఇత్తడి పుత్తడి కాదు ఇనుము బంగారము కాదు పొత్తుది ఏనాడు దొరసాని కాదు దుబ్బ తుత్తురు తులసి మొలక కాదు బొక్క గంకిర కుక్క పులి కాదు దున్నపోతుకు సున్నమెత్తి ఎద్దు కాదు కొద్దిపాటోడు సావుకారి కాదు వంటల్ల తిరిగేటి గంటికే మెరక నానా రుసులు గోరె నాలికకే ఎరక గంటల్ల నాదము గంగెద్దుకే ఎరక గాని బూడిదల వంటి గాడిదకే మెరక నాగన్న పాటలు నాగన్న కెరక చెట్టు మీద ఉండే చెడుగులకే మెరక ఇత్తడి పుత్తడి ఇనుము బంగారము తొత్తుది దొరసాని కాదంటే ఇటువంటి పిచ్చిదానికి పట్టు సీరియలు కట్టించి పెట్టెలు సొమ్ములు పెడితే ఇది బాటంటి పోతంటే పిచ్చిదాన్ని దొరసానంటారా ఎవరన్నా ఏము లేకున్న బాటొట్టి దొరసాని పోతంటే పిచ్చిదాని ఓలే ఉన్న పిచ్చిదాని ఓరు దొరసాని అంటారమ్మా అగో కాకి నోటికి దొండ పండు ఇస్తే దండుగా అది చిలిక నోటికి ఇస్తేనే పండుగ అతి రుద్రవంతునికి అన్న వస్త్రములనిచ్చు ఇటువంటి అష్ట దైద్రపు దానికి ఆకలినిచ్చురా కన్న తల్లి అమరావతి దేవి ఆనాడు చూడవమ్ము నా బిడ్డకు నేనే పాటలు పాడుకుంటానన్నది జో అచ్చుతానంద జో అచ్చుతానంద జో పాల్గొందా జో అచ్చుతానంద ఎడతని
గట్ట ఇడిచి పెట్టినాక కింద పడితే పోరగాళ్ళు బత్తరా మావ అంటే నువ్వు మత వెక్కి శివంతువులు కన్నవా పిచ్చిరానే గట్ట ఇడిచి పెడితే కింద పడితే బత్తరా మాట పడుతుంది అటు అమ్మ మాట పడుతుందంటే పట్టుకోడు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.